హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సోలే శనగ ఆలూ కర్రీ విత్ గ్రేవీ మనం రైస్లకు తినొచ్చు అండ్ సేమ్ టైం చపాతీతో కూడా తినొచ్చు. నేను సోలా శనగని ఒక 3 hours పాటు నానబెట్టి ఒక 1 విజిల్ అలా ఉడకబెట్టుకోవాలి. మనము కొంచెం సాల్ట్ వేసి చూడండి ఉడకబెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్, కరివేపాకు, ఆలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇవి మసాలా దినుసులు. ఆయిల్ వేడైన తర్వాత ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేయాలి. అండ్ ఆనియన్స్, కరివేపాకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి. మనం ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలి. చూడండి మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆ టైంలో మనము కొద్దిగా అల్లం పేస్ట్ ఫ్రెష్ చేస్తే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఏ కర్రీ అయినా కూడా. సో అల్లం కూడా నూనెలో బాగా వేయించి కొద్దిగా పసుపు వేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము 1 విజిల్ ఉడకబెట్టుకున్న సోలే శనగ అనేది ఆయిల్లో వేయాలి. అండ్ ఒక 1 minute పాటు వేగనివ్వాలి. చూడండి ఇలా కలిపి శనగలో ఉండే పచ్చి వాసన అంతా పోయేంత వరకు కూడా ఒక 1 minute మనము ఆయిల్లో వేగనిద్దాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు, మనం ఇలా కావాలంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్, బీనీస్, క్యాప్సికము మనకు అందుబాటులో ఉన్నవి వేసుకోవచ్చు. కూర చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆలు వేసి చేస్తున్నాను. ఇప్పుడు మనము స్టవ్ అనేది స్లిమ్లో పెట్టాలి. ఆలు వేసిన తర్వాత ఒక్క 2 minutes ఆయిల్లో మగ్గనిద్దాం. చూడండి ఆయిల్లో మగ్గనిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను మీడియం సైజు 3 టమాటోస్ అనేది కట్ చేసి వేస్తున్నాను. 3 or 4 టమాటోస్ వేయచ్చు. వేసి కలిపి హై ఫ్లేమ్లో ఒక్క 2 minutes పెడదాం. స్టవ్ స్లిమ్లో చేశాను. చూడండి మనకి టమాటా అనేది మగ్గుతుంది, ఇంకా పూర్తిగా మగ్గలేదు. ఈ టైంలో మనము ఒకసారి కలిపి టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాము. మేమైతే కారం బాగానే తింటాము కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి మీరు కారం వేయాలి. గరం మసాలా వేసినా కాబట్టి చూసి వేయాలి కారం అనేది. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో కూర అనేది. ధనియా పొడి, కొబ్బరి పొడి, వేసి కలపాలి. నేను కారంలో సాల్ట్ కలిపి ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేయట్లేదు. మీరు టేస్ట్కి సరిపడా చూసి వేయండి. నేను ఒక 1 glass వాటర్ పోస్తున్నాను. గ్రేవీ టైప్ కాబట్టి 1 glass వాటర్ పోస్తున్నాను.
పోసి మొత్తం కలిపి కస్తూరి మెంతి అండి. కస్తూరి మెంతి అనేది కర్రీకి చాలా టేస్ట్ తెస్తుంది. ఏ కర్రీకైనా కూడా కస్తూరి మెంతి వేసి మూత పెట్టి ఒక్క విజిల్ హై ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, మన విజిల్ వచ్చింది. విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా దానంతలో అది పోయిన తర్వాత తీయాలి మన మూత అనేది. అప్పుడు కర్రీ టేస్టీగా ఉంటుంది. చూడండి, చల్లగా అయిపోయింది. అప్పుడు తీస్తున్నాను నేను. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి రైస్కైనా చపాతీ పూరి చాలా టేస్టీగా ఉంటుంది.